అంటారు. ఇలాంటివేమీ లేకుండానే సరికొత్త ఒరవడి సృష్టించారు వరంగల్ జిల్లా వాసి. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటూనే తన పెళ్లి పుస్తకంలో వినూత్న జ్ఞాపకాన్ని లిఖించుకున్నాడు. ఇదేంటి వివాహ ఆహ్వాన పత్రికతో పాటు కోడిగుడ్డు ఇస్తున్నారు అనుకుంటున్నారా? వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రాజవరంకు చెందిన శ్రీనివాస్ ఈ సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. తన పెళ్లి పత్రికతో పాటు కోడిగుడ్డును అందిస్తున్నారు. ఈ విధానం అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా కార్డు అందుకున్న వారికి ఆరోగ్యం సైతం అందుతుందని శ్రీనివాస్ బంధువులు చెప్తున్నారు. దీంతో ఏంటంటే ఆ పెళ్లి డేట్ అనేది కంపల్సరీ వాళ్ళకి గుర్తుండి వాళ్ళు ఖచ్చితంగా వివాహానికి హాజరవుతారు. సో దీనివల్ల మాకు ఖర్చు తక్కువ అయింది. వాళ్ళకు కూడా ఇంట్లో ఎవరో ఒకరు కోడిగుడ్డు తింటారు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు తిన్న వాళ్ళు ఎవరో కొంచెం వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. హంగు ఆర్భాటాలకు దూరంగా శ్రీనివాస్ తన పెళ్లిని జరుపుకోవాలనుకున్నాడు. దీనిని ఆచరణలో పెడుతూ ఒక వివాహ పత్రికను కంప్యూటర్లో రూపకల్పన చేయించారు. అనంతరం వాటిని జిరాక్స్ తీసి గ్రామస్తులకు ఇస్తూ ఆహ్వానించారు. దీనికి కోడిగుడ్డు జత చేయడం అదనపు ఆకర్షణగా మారింది. బొట్టు పెట్టడం, తమలపాకులతో ఆహ్వానించడం చూశామని ఈ పద్ధతి సరికొత్తగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఇంటింటికి ఒక కోడిగుడ్డు దీంతో పాటుగా పంచడం జరుగుతుంది. దీనిలో వెరైటీగా ఉంది. తిన్న కోడిగుడ్డు తిన్నా గానీ అది బలవర్ధకం. వేరే ఎవరైనా కార్డు కొట్టించి ఇలా కార్డు ఇచ్చి బొట్టు పెట్టి పిలిచేవారు. వీళ్ళకి కార్డు సింపుల్ గా ఉంది కానీ ఎగ్గిచ్చి పిలవడం మాత్రం పద్ధతి బాగుంది. ఇలా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ ఇలా చూసింది. వివాహంలో వృధా ఖర్చులు తగ్గిస్తూ శ్రీనివాస్ అనుసరిస్తున్న ఈ విధానం సమీప గ్రామాలను సైతం ఆకట్టుకుంటోంది.